పలకరించు పిల్ల ఉసురై ఒక మారు ఇంగి మెరుపై భూమిలో బలపై నా జతలో చేరవే నిన్ను నన్ను కలిపే తలపుల బాలే ఓడి పంచు అనిపించు వలచి వలచి వచ్చే వయసే నిన్ను పిలిచే పువ్వులను పట్టుకొచ్చిన మా మల్లె తీగ కాస్త ఆగేనా పరిణయ వేళల దండలుగా మలచుకుంటాం నమర్చుతున్న తేనె పట్టులా తేనంత దాచి కాస్తాగల పరిణయ రాత్రుల తపనల్లో కలుపుకుంటాం గోదారి ఎద సంద్రమే చేరుకో నీ ఆశే పన్నీరుగా చల్లిపో ముద్దులివ్వవా ఈనాడు ఈనాడు ముద్దు గుమ్మతో ఆటాడు ఆటాడు మొత్తంగా ఒళ్ళో పడు ఓడి పంచు హాయ్ అనిపించు వలచి వలచి వచ్చే వయసే నిన్ను పిలిచే మనసులో తలపులనే నీ చూపులే మెరిపించే నా బిడియాలను ముద్దు పెట్టి కరిగించే నా కలలు అనువనములలో నీ గాలి వచ్చి గానమయ్యే వందెల వేటుకు వయసుకు నిద్దర కరువాయే ఓ బాబు నీ చెంత కైలాసమే ఓ బేబీ కవింత సంగీతమే ముద్దు ప్రారంభం యాడుంది యాడుంది అల్లి బిల్లిగా అల్లాక ఆడుంది ఈ హాయి శృతి మించనే ఓడి పంచు హాయ్ అనిపించు వలచి వలచి వచ్చే వయసే నిన్ను పిలిచే నీ కౌగిళ్ళే నా వాకిళ్ళే పలకరించు పిల్ల
హలో. హాయ్ డాడ్. హాయ్ అరవింద్, నీకేమైందిరా ఈ మధ్య ఫోన్ కూడా చేయడం లేదు? సారీ డాడ్. ఏంట్రా సారీ? ఇలా చూడు, ఇక మీద నేను మీ అమ్మ నీ పెళ్లి గురించి పట్టించుకోం చాలా. కనీసం వారానికి ఒకసారైనా ఫోన్ చేస్తూ ఉంటారా? అయ్యయ్యో, నా పెళ్లి విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను. డోంట్ వరీ. ఏమన్నా డాడీ, ఒక గుడ్ న్యూస్. మీకు బ్రహ్మాండమైన కోడల్ని సెలెక్ట్ చేసి ఉంచాను డాడీ. ఓరి వెధవా, ఇన్నాళ్ళు ఏవేవో కొండసాగులు చెప్పింది ఇంగ్లీష్ పిల్ల కోసమా? మీ అమ్మకి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు కదరా? నో డాడ్, 16 అన్నల తెలుగు అమ్మాయి. వాళ్ళ అమ్మ, నాన్న, సిస్టర్ చాలా జోవియల్ ఫ్యామిలీ డాడ్. ఓహో, కనీసం నాకైనా చెప్పకుండా పెద్ద మనుషులాగా నువ్వే డిసైడ్ చేసి ఓకే చేసుకున్నావా? నో డాడ్, వాళ్ళకి నేను తెలీదు, నాకు వాళ్ళు తెలుసంతే. అక్కడే ఎయిర్పోర్ట్లో చూశాను. నేను ఇండియాకి రాగానే మాట్లాడి సెటిల్ చేద్దాం. అవును, ఎప్పుడు వస్తున్నావు? కమింగ్ వెరీ షార్ట్లీ డాడ్. బాయ్, టేక్ కేర్. శ్రీశ్రీ గారి మరో ప్రపంచ బుక్ ఉందా? 2 బుక్కులు ఉండేవమ్మా. ఒక బుక్ నిన్ననే ఎవరో తీసుకువెళ్ళారు. ఇంకో బుక్ ఉండాలి. ఎక్కడ పడేసానో నాకే గుర్తులేదు. వెతికి చూడండి. విజయ్, దొరికింది. వావ్, ఏది? తమాషగా ఉందా? సారీ, జోక్ చేశాను. నారాయణ రెడ్డి గారు ఎవరో ఆర్కే నాయుడుకు ప్రెసెంట్ చేసిన బుక్ ఇక్కడికి ఎలా వచ్చింది? నువ్వేంటే? ఆర్కే నాయుడు ఎవరో కాదు, వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఇన్ తెలుగు సినిమా. ఆయన ఇంట్రొడ్యూస్ చేసిన ఆర్టిస్ట్, టెక్నీషియన్స్, డైరెక్టర్స్ అంతా టాప్ రేంజ్ లో ఉన్నారు. అంటే ఈయన తలుచుకుంటే శ్రీధర్ని మ్యూజిక్ డైరెక్టర్ చేయగలరా? తలుచుకోనక్కర్లేదే, ఒక చిన్న చూపు చూస్తే చాలు, వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాడు. ఎస్. ఈ పిక్చర్ పూర్తవుంది చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఏమిటమ్మా విషయం? డొనేషన్ కోసమా? లేదు సార్, జస్ట్ ఈ బుక్ మీకు ఇచ్చేసి వెళ్దామని వచ్చాం. నారాయణ రెడ్డి గారి బుక్ ఫస్ట్ పేజ్ చూడండి. ఈ బుక్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? కోటి కార్నర్ లో ఓల్డ్ బుక్స్ అమ్మే చోట మేము వేరే బుక్ కోసం వెతుకుతుంటే ఈ బుక్ దొరికింది. 10 ఏళ్లకు ముందు రెడ్డి గారు సంతకం చేసి మీకిచ్చిన బుక్ అని తెలిసిన వెంటనే తీసుకొచ్చేసాం. చాలా థ్యాంక్స్ అమ్మా. నాకు మొట్టమొదటిసారిగా ఆర్కే నాయుడు నిర్మాతని సంతకం చేసి ఇచ్చింది సి నారాయణ రెడ్డి గారే. ఈ బుక్ ఇంకా భద్రంగానే ఉందనుకుంటున్నాను. ఎలా మిస్ అయిందో తెలియడం లేదమ్మా. థ్యాంక్ గాడ్. ఇది ఆయన కళలో పడుంటే ఆయన తప్పుగా అర్థం చేసుకునేవారు, నేను బాధపడేవాడిని. చాలా థ్యాంక్స్ అమ్మా. ఏం తీసుకుంటారు? అదే వద్దు సార్, ఓ చిన్న హెల్ప్. ఈ 3 క్యాసెట్లు తీసుకుంటా. తీసుకో. అయ్యో, ఆల్ రైట్. జలుబు ఉన్నారు, ఎలా ఉంది? ఎప్పుడో తగ్గిపోయింది. మరెందుకు డల్గా ఉన్నారు? తలనొప్పా? ఏం లేదు విజయ్. ఓ థ్యాంక్ గాడ్. రేపు ఉదయం రెడీగా ఉండండి, 7 గంటలకి, షాప్ 7 o'clock. నేను వచ్చి తీసుకెళ్తాను. ఓకే? ఎక్కడికి? ఆర్కే నాయుడు, ఫిల్మ్ ప్రొడ్యూసర్. జోక్ చేస్తున్నావా? నేను చేయడం లేదు, ఆ దేవుడు చేస్తున్నాడు. నాయుడు గారికి నేను ఒక చిన్న హెల్ప్ చేశాను, థ్యాంక్స్ అన్నారు. నీ గురించి చెప్పాను, తీసుకురా అన్నారు. ఏమంటున్నావు? నిజంగానా? ఎస్. దాదాపు 30-40 సార్లు ట్రై చేస్తుంటాను, ఒక్కసారి కూడా మీట్ అవ్వలేకపోయాను. టక్కన అపాయింట్మెంట్ తీసుకున్నావే. తీసుకోవడం గొప్ప కాదు, ఆయన్ని కలుసుకుని నువ్వేవిడో నిరూపించుకోవాలి. ఇదిగో చూడమ్మాయి, ఇటువంటి ఆయన్ని పరిచయం చేసినందుకు ఆ ప్రొడ్యూసరే నీకు థ్యాంక్స్ చెప్పేలాగా మా నాడు అదరగొట్టేస్తాడు. ఎందుకైనా మంచిది, ఇవి దగ్గరించుకోండి. విక్స్, అమృతాంజన్, పట్టిక బెల్లం తీసుకోండి. ఏంటమ్మా, సిద్ధ, ఆయుర్వేదం, యునాని అని మందుల షాపే తీసుకొచ్చావే? ఆర్కే నాయుడు గారితో అపాయింట్మెంట్ దొరికిన వెంటనే నాకు ఈయన జలుబే గుర్తుకొచ్చింది. ఎలాగైనా నయం కావాలని ఇవన్నీ కొనుక్కొచ్చేసాను. ఓకే, టేక్ కేర్. రేపు పొద్దున 7 o'clock మర్చిపోకండి. గొడుగు వదిలేసావమ్మా? అది కూడా ఆయనకే. శ్రీధర్, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడటం గొప్ప కాదు, కానీ అతన్నే కాకుండా అతను చేసే వృత్తిని కూడా ఇష్టపడటం చాలా గొప్ప విషయం. అలాంటి అమ్మాయి నీకు దొరికింది, అదృష్టవంతుడివి. విజయ్, సూపర్ రికార్డింగ్ థియేటర్ ఇది, విత్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్. పిడుగుపడినా ఆ సౌండ్ లోపలికి వినిపించదు. ఐ జస్ట్ లవ్ దిస్ ప్లేస్. సినిమాలో నువ్వు ఎవరైతే పెద్దవాళ్ళు అనుకుంటున్నావో వాళ్ళందరూ ఈ మెట్లెక్కిన వాళ్ళే. సరస్వతి ఉండే ప్లేస్ ఇది. ప్లాట్ 12 లక్షలు చెప్తున్నారు. ప్రభు సార్, షార్ప్గా 10 o'clock స్టార్ట్ చేయాలి. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ వస్తున్నారా? వస్తున్నారు. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. మీరు ఆర్కే నాయుడు గారిని చూడాలి. చూడాలా? లేదు, ఆయనే రమ్మన్నారు. ఓ, సారే రమ్మన్నారా? అదిగో ఆయన వచ్చేసారు. 1 minute.
గుడ్ మార్నింగ్ సార్. వచ్చారా? ఇంకా రాలేదు సార్. ఫోన్ చేసావా? చేశాను సార్, బయలుదేరారంట. 10 గంటలకి స్టార్ట్ చేద్దాం అనుకుంటే. చేసేద్దాం సార్. పోవా. నమస్కారం సార్. సార్ అరే రే, ఏమిటమ్మా ఇక్కడ నిల్చున్నావు? సార్ మీరే కదా 17th మార్నింగ్ 7 o'clock ఇక్కడ రమ్మన్నారు. ఓ సారీ, ఇక్కడికి రమ్మని చెప్పానా? మ్. ఎవరికో హెల్ప్ చేయాలని అడిగావు కదా? అవును సార్, ఈయన శ్రీధర్. నమస్కారం సార్ సార్, నా పేరు శ్రీధర్. మ్యూజిక్ డైరెక్టర్ గారు వచ్చారు. ఎక్స్క్యూజ్ మీ, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారు. మ్. 1 minute. నమస్తే. లేట్ అయిందా? అదేం లేదు సార్. హార్మోన్ లోపల పెట్టు. సరే సార్. రెడీ కదా? సార్ టిఫిన్ రెడీగా ఉంది, చేస్తారా సార్? టిఫిన్ చేద్దాం. చేయండి సార్. లోపల హాట్ ప్యాక్లో రెడీగా ఉంది సార్. పర్వాలేదు, ఇక్కడే పెట్టు. డైరెక్టర్ ఎక్కడ? డైరెక్ట్ ఓకే సార్. పదండి. ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ తెలుసా అయినా 2-3 సార్లు దూరం నుంచి చూశాను, కానీ మీట్ అవ్వడం కుదరలేదు. ఈరోజే దగ్గర నుంచి చూస్తున్నాను. నాకు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ కలగడానికి ఈయన కూడా ఒక కారణం. విజయ్ జీనియస్. చూడు, నువ్వు భలే లక్కీ ఫెలవ్ అయ్యా. 4 బ్రహ్మాండమైన ట్యూన్స్ రెడీ చేశాను. అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో, సూపర్ హిట్ అవుతుంది. అది కాదు సార్, ఏది కాదు? వాటికంటే ఇంకా బెటర్గా ట్రై చేద్దాం సార్. ఇంతకంటే బెటర్గా ఏం చేయగలం? లేదు సార్, ఇది